అందుకే కలికాలంలో చాలా మందికి ఇంద్రియ నిగ్రహం ఉండదు కాబట్టి స్వామి శివకేశవ తనయుడై ఆవిర్భవించి 40 రోజుల దీక్ష పేరు మీద ఇంద్రియ నిగ్రహం ఎలా ఉండాలో నేర్పుతున్నాడు మనకి. అయ్యప్ప దీక్షలో మొదటి రహస్యమే అది, మూల రహస్యమే. ఈ ఇంద్రియ నిగ్రహం మనకుందా? నేల మీద పడుకోవడం, చెప్పులు కూడా లేకుండా ఉండడం, ఎంత దూరమైనా అలాగే ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం, ఎక్కడో దూరం యాత్రకి వెళ్ళడం, మళ్ళీ అందులో కూడా ఈ మధ్య మహాపాదయాత్ర అని మొదలు పెట్టారు. ఇంకా హైదరాబాద్ నుంచి అక్కడి వరకు నడకే. ఎంత కష్టం అది. వీటి వల్ల మనకు మనస్సులో కలిగే ఒక భావన ఏమిటి అంటే, ఇంత క్లిష్టమైన పని నేను చెయ్యగలిగాను కదా, ఈ బోడి జీవితాన్ని నేను ఎదిరించలేనా, ఈ సమస్యలకు ఇంత భయపడాలా, ఇది అనిపిస్తుంది. కార్తీక మాసంలోనూ మార్గశిర మాసంలోనూ భయంకరంగా చలి, పర్వతాలను కూడా వణికించేంత చలి ఉన్న రోజుల్లో 4 గంటలకు లేచి స్వామి అని చెప్పి నేను స్నానం చేసేసాను కదా. కొడుకో కూతురో